మీన రాశి. ఈ మీన రాశి వారికి మనకి ఎలా ఉంటుందండి అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీన రాశి వారి యొక్క మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను ఆగస్ట్ నెల 2024 సంవత్సరానికి గాను చెబుతున్నాను మాస రాశి ఫలితాలని. ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుందండి మనకి ఈ యొక్క మీనరాశి వారికి. మరి మీనరాశి వారికి గ్రహ స్థితిగతులు ఎక్కడున్నాయండి అంటే మీన రాశిలో జన్మంలోనేమో మనకి రాహువు, వ్యయంలోనేమో శని, మరి ఈ యొక్క సప్తమంలో ఈ కేతువు, మరి గురుడు వచ్చేసరికి మూడవ ఎంట గురుడు మే 1 నుంచి అక్కడే సెటిల్ అయిపోయి ఉన్నాడు. ఇక మిగతా గ్రహాలు ఎక్కడున్నాయండి అంటే కుజుడు ఆగస్టు 26 నుంచి మిథున రాశి, బుధుడు ఆగస్టు 22 నుంచి కర్కాటక రాశి, రవి ఆగస్టు 16 నుంచి సింహరాశి, శుక్రుడు ఆగస్టు 25 నుంచి కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపు అనేటటువంటిది ఉంటుంది. మీరు చక్కగా అన్ని పనుల్లో కూడా గ్రేట్‌గా గెలుస్తారు. బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు సక్సెస్ అవుతారు. మీకు ఉద్యోగ అభద్రత అనేటటువంటిది లేదు. మీ ఉద్యోగం ఎక్కడికి పోదు. మీరు ఎక్కడో ఎంఎన్‌సి కంపెనీలు చేస్తూ ఇంట్లోనే ఇక్కడి నుంచి ఇండియాలో మీరు చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పటికీ కూడా మీ ఉద్యోగం ఏ విధంగా కూడా కదలదనమాట. అంటే మీకు ఏలినాటి శని ప్రభావం వల్ల మీకంతా కూడా చెడ్డ ఫ్రెండ్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు చుట్టూ మూగిపోతారు. అరే! నీ అంత గొప్పవాడు లేడని చెప్పేసి మిమ్మల్ని మెచ్చేసుకొని చక్కగా ఈ పార్టీలు, పబ్బాలు పెట్టిచ్చేసుకుంటారు. డబ్బు ధారాళంగా మీరు ఖర్చు చేయడం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి వీటిల విషయంలో మీరు అప్పులు కొద్దిగా చేసినప్పటికీ దానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక మనము ఎలా ఉండాలంటే మనం ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి శుక్రకేతు గ్రహ ప్రభావాల వలన మనకి భార్య యొక్క అనారోగ్యం అనేటటువంటిది కొంచెం మనకి బాధను కలిగిస్తుంది. అరే హాస్పిటల్కి వెళ్తే డబ్బు ఖర్చు అవుతుంది అనేటటువంటి ఆలోచనతో ఈ యొక్క మీనరాశి వారు ఉండడం జరుగుతుంది. ఇక ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. కొత్తగా మీకు కొంతమంది ఫ్రెండ్స్ అనేటటువంటి వాళ్ళు పరిచయం అవుతారు. ఆ ఫ్రెండ్స్ వల్ల లాభాలు మీకు కలగడం అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వ్యక్తిగతమైనటువంటి తెలివితేటలతో మీరు చూసుకోవాలి. వాళ్ళ నుంచి లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, వాళ్ళు వచ్చినోళ్ళు మంచోళ్ళా కాదా అని. అలాగే మీ భార్య సంబంధమైనటువంటి మీ అత్తగారి నుంచి మీకు డబ్బులు అనేటటువంటివి కలిసొస్తాయి. కొంత ఆస్తి మీకు కలిసొస్తాయి. ఇస్తానన్నటువంటి కట్నంతో పాటు అధికంగా మీకు కార్లు, వాహనాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతాయి. కానీ అవన్నీ కూడా మీరు ఆశించకూడదు. వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి మీరు తీసుకోవాలా. అలాగే కొత్త ల్యాండ్స్ కొనడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పులు బాగా చేసైనా సరే కొత్త స్థలాలు కొంటారు. మీరు కొంచెం రిఫ్రెషర్ కోర్సులకు వెళ్ళి కొంత జ్ఞానం అనేటటువంటిది ఈ ఆగస్టు నెలలో జరుగుతాయి. ఈ యొక్క తీర్థయాత్రలకే కాకుండా మీ జాబ్ రీత్యా బయటికి మరి టూర్స్ అనేటటువంటివి అధికంగా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. కొత్తగా నూతన ప్రేమ వ్యవహారాలతో ఉక్కిరిబిక్కిరవుతారు. మీ ప్రేమలు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ మీన రాశిలో. అయితే డబ్బు మరి ఏలినాటి శని ప్రభావం వల్ల డబ్బు ధారాళంగా మీకు ఖర్చు అయిపోవడం జరుగుతుంది. మీ పిల్లలతో, మీ మనవళ్ళతో మీరు సుఖ సంతోషాలు అనుభవిస్తూ బ్రహ్మాండంగా ఉంటారు. చక్కగా మీకు పేదవాళ్ళందరికీ కూడా సేవ చేయాలి. మనం ఆధ్యాత్మికంగా మంత్రతంత్ర శాస్త్రాల్లో మనం గొప్పవాళ్ళం కావాలి. సంఘ సమాజంలో మనం సేవ చేయాలి అనేటటువంటి ధోరణితో వెళ్తారు. ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు రావు. ఈ యొక్క ఇది మరి అలాగే ఇతర దేశాలకు వెళ్ళాలని చేస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా కూడా మీ ప్రయత్నాలన్నీ కూడా కావు. మరి అలాగే మీరు చక్కగా కోయవాళ్ళ చుట్టూ ఈ యొక్క జ్యోతిష్కుల చుట్టూ తిరిగే కంటే కూడా మీరు హ్యూమన్ ఎఫర్ట్స్ని ఉపయోగించి మీ యొక్క ఎక్కడ మనకి ఎందుకు వీసాలు రావట్లేదు, ఎందుకు ఇవి రావట్లేదు అనేటటువంటిది ఆలోచించుకొని జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు గుళ్ళో కానీ మీ ఇంట్లో కానీ దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చక్కగా మీరు శనీశ్వరుడికి ఓం శనైశ్చరాయ నమః అనే మహామంత్రంతో ఈ యొక్క శనీశ్వరుడికి అభిషేకం చేసుకోండి. ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు శుభమస్తు.